హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో బెంగళూరులోని కనకపుర దగ్గర ఉన్న పిరమిడ్ వ్యాలీ అనే ఒక మెడిటేషన్ ప్లేస్ ని చూపిస్తాను. చాలా ప్లెజెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లేస్ మాత్రం. బెంగళూరులో ఉండే వాళ్ళు ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. అసలు డెస్టినేషన్ డిసైడ్ అవ్వకుండా మీరు ఎప్పుడైనా స్టార్ట్ అయ్యారా? మేమైతే అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా స్టార్ట్ చేసాం మా రైడ్ ని. ఫైనల్ గా పిరమిడ్ వ్యాలీ చూసి వచ్చాం. సాటర్డే ఆఫ్టర్నూన్ క్లైమేట్ కూల్ గా ఉందని నైస్ రోడ్ లో అలా రైడ్ కి వెళ్ళాం. నైస్ రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, గ్రీనరీగా మధ్య మధ్యలో కొండలతో భలే ఉంది కదా. నైస్ రోడ్ లో అలా వెళ్తూ చివరికి కనకపుర సైడ్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. స్ట్రెయిట్ వెళ్తే మైసూర్ వెళ్తాము, ఇలా లెఫ్ట్ కి వెళ్తే కనకపుర రోడ్ లోకి వెళ్తాము. ఇక్కడ టోల్ గేట్ ఉంది. ఛార్జెస్ అయితే కార్కి 105 రూపీస్ తీసుకున్నారు. కొంచెం ముందుకి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళాలి. రైట్ కి వెళ్తే బెంగళూరు వెళ్తాము. ఇలా టోల్ గేట్ లేకుండా సిటీలో నుంచి కూడా రావచ్చు కనకపురకి. ఇక్కడ నుంచి స్ట్రెయిట్ ఒకే రోడ్ లో వెళ్ళాలి. మా ఇంటి దగ్గర నుంచి పిరమిడ్ వ్యాలీకి 57 కిలోమీటర్స్ ఉంది. అదే బెంగళూరు నుంచి అయితే 43 కిలోమీటర్స్ ఉంది. కనకపుర రోడ్ అయితే ఇలా ఉంది. ఏమీ లేవు రిసార్ట్స్ కానీ ఫామ్ హౌసెస్ కానీ. మెయిన్ రోడ్ నుంచి 1 or 2 కిలోమీటర్స్ లోపలికి ఉన్నాయి. రోడ్స్ అయితే అంత అట్రాక్టివ్ గా ఏమి అనిపించలేదు. కనకపుర రోడ్ లో కూడా ఒక టోల్ గేట్ రెడీ చేస్తున్నారు. టోల్ గేట్ దాటిన తర్వాత రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉంది. ఒక 500 మీటర్స్ అలా వెళ్ళిన తర్వాత అయితే రోడ్డు బానే ఉంది. అలా కొంచెం దూరం వచ్చాక లెఫ్ట్ టర్న్ తీసుకుని ఒక 1.5 కిలోమీటర్ అనుకుంటా లోపలికి వెళ్ళాలి. రోడ్ అయితే వన్ వే లాగా చిన్నగా ఉంది కానీ పర్లేదు, మేనేజబుల్ గానే అనిపించింది. అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక ఊరు వస్తుంది. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఉంది పిరమిడ్ వ్యాలీ. ఊరు దాటిన వెంటనే ఇలా ప్లాట్స్ కూడా వేసి ఉన్నాయి. అలా కొంచెం దూరం వెళ్ళాక మనకి పిరమిడ్ వ్యాలీ ఎంట్రన్స్ అయితే వస్తుంది. మా ముందు స్కూల్ బస్ కూడా ఉంది. స్టూడెంట్స్ పిక్నిక్ లాగా ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బోర్డు అయితే మైత్రేయ బుద్ధ విశ్వాలయం అని ఉంది. కొంచెం ముందుకి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. పార్కింగ్ టికెట్ 50 రూపీస్ తీసుకుంటారు అంతే, ఇంకా ఏమీ ఎంట్రన్స్ ఫీ లేదు. ఇక్కడ ఇలా స్ట్రైట్ వెళ్తే పిరమిడ్ వ్యాలీ వస్తుంది. టికెట్ తీసుకున్నాక ఇలా లెఫ్ట్ కి వస్తే పార్కింగ్ ఉంటుంది. ఇది అంతా పార్కింగ్ ప్లేస్. ఇంకా వేరే ప్లేస్ లో కూడా ఉంది పార్కింగ్. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడికక్కడ రూట్ మ్యాప్ బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇది చిన్న లేక్. వాటర్ తక్కువ ఉండడం వల్ల ప్రస్తుతానికి క్లోజ్ చేశారు, లేదంటే ఇక్కడ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇది బోటింగ్ కి ఎంట్రన్స్. వాటర్ చూడండి ఎంత తక్కువ ఉన్నాయో. అలా కొంచెం ముందుకు వెళ్తే మన మెయిన్ పిరమిడ్ వస్తుంది. ఇది ఎంట్రన్స్. అలా కొంచెం దూరం వెళ్తే పెద్ద పిరమిడ్ వస్తుంది. చూడండి ఎంత మొక్కలతో గ్రీనరీగా ఎంత బాగుందో ప్లేస్. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదని. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. అలా ముందుకు వెళ్ళాక మన పిరమిడ్ కనపడుతుంది. ఇంకా మన చెప్పల్స్ అవన్నీ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. ఏమి ఛార్జెస్ అయితే తీసుకోరు. లోపలికి వీడియోస్ ఆర్ పిక్చర్స్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు. ముందు మనకి మెడిటేషన్ ఎలా చేసుకోవాలి, ఎంతసేపు చేయాలి అనేది ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపల అయితే చాలా పెద్ద ప్లేస్, చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది మెడిటేషన్ కి. మన ఏజ్ ఎంత అయితే అంతసేపు చేయాలంట మెడిటేషన్. అండ్ మనం నార్మల్ గా చేసేదానికన్నా ఇలా పిరమిడ్ లో చేస్తే 10 times పవర్ఫుల్ గా ఉంటుందంట. మనం కళ్ళు మూసుకుని ఎలాంటి థాట్స్ ని రానివ్వకుండా కాసేపు కూర్చుంటే అదే మెడిటేషన్ అంట. అదే చెప్పారు లోపలికి వెళ్లే ముందు. బయటికి వచ్చాక ఇలా షాపింగ్ ప్లేస్ ఉంది. ప్రైజెస్ అయితే రీజనబుల్ గానే అనిపించాయి. ఇక్కడ వాష్రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి. అలా ముందుకు వెళ్తే బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దాటి ముందుకు వెళ్తే గోశాల అని దేశీ ఆవుల్ని కూడా పెంచుతున్నారు. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కావాలంటే స్టే కూడా చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ లో క్యాఫ్టేరియా కూడా ఉంది. ఫుడ్ టేస్ట్ అయితే బానే ఉంది. అండ్ రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉన్నాయి. కానీ మిల్క్ షేక్ 160 రూపీస్ అంటే టూ మచ్ అనిపించింది. లోపల కూర్చుంటే వాళ్ళే సర్వ్ చేస్తారు. బయట కూర్చుంటే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. ప్లేస్ అయితే నీట్ గా హైజీన్ గా ఉంది. క్యాఫ్టేరియా నుంచి కొంచెం ముందుకు వెళ్తే నిత్య అన్నదానం అని ఒక డైనింగ్ ప్లేస్ ఉంది. కానీ అది ఇంకా ఓపెన్ చేసినట్లేదు. దానికి ఆపోజిట్ లో యాంఫీ థియేటర్ అని ఒక ఓపెన్ థియేటర్ లాగా ఉంది. నాకు తెలిసి ఇక్కడ అంతా ఓపెన్ గా మెడిటేషన్ చేసుకోవచ్చు కూర్చుని. ఇవే దేశీ ఆవులు. ఇక్కడికి వచ్చి వాటికి నచ్చినవి తింటున్నాయి. ఫైనల్ గా పిరమిడ్ టూర్ అయితే అయిపోయింది. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.